ఒక ప్రశ్న. మీరెప్పుడైనా ఏదైనా పని చేస్తూ దాని ఫలితం గురించే ఆలోచించి విపరీతమైన ఒత్తిడికి గురయ్యారా? చాలాసార్లు కదా. మనందరికీ ఈ అనుభవం ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం పట్ల మనకు సహజంగానే ఆశ ఉంటుంది. కానీ ఈ ఆశే కొన్నిసార్లు మన ప్రశాంతతను, ఆనందాన్ని దూరం చేస్తుంది. కర్మఫల త్యాగం అంటే మీరు మీ పనిని పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో చెయ్యాలి. కానీ దాని ఫలితం పట్ల అతిగా లగ్నం కాకూడదు. ఇది కేవలం ఫలితాన్ని వదులుకోవడం కాదు, అది రాకపోయినా బాధపడకూడదు అనే జ్ఞానం. ఉదాహరణకు, ఒక విద్యార్థి తన పరీక్ష కోసం కష్టపడి చదువుతాడు. ఫలితం గురించి భయపడకుండా తన శ్రద్ధంతా చదువుపైనే పెడితే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు. మనకు నియంత్రణ లేని అంశాలపై ఆందోళన చెందకుండా మన చేతుల్లో ఉన్న ప్రయత్నంపైనే దృష్టి పెట్టమని ఈ సూత్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, పని నాణ్యత అద్భుతంగా పెరుగుతుంది, ఒత్తిడి తగ్గి మనం చేసే ప్రతి పనిని మరింత ఆనందంగా చేయగలం. ఇది జీవితంలో నిజమైన విజయాన్ని, అంతర్గత శాంతిని అందిస్తుంది. అనవసరమైన ఆందోళనల నుండి విముక్తి పొందడానికి ఇది శక్తివంతమైన సాధనం. ఈ అద్భుతమైన సూత్రాన్ని మీ దైనందిన జీవితంలో అమలు చేసి చూడండి. అద్భుతమైన మార్పును గమనిస్తారు. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.